Let's start off going here. Romans chapter 5, verses 8 to 10. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనము చదువుకుందాం. చాలా జాగ్రత్తగా చదువుదాము. ఈరోజు దేవుడు మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. ఇది ప్రతి రెగ్యులర్ గుడ్ ఫ్రైడే సర్వీస్ లాగా ఊహించకండి. గాడ్ హ్యాస్ స్పెషల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 అందరము కలిసి చదువుకుందాం. 1 2 3 గో. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు చూసారండి, ఎంత గొప్ప మాటలు. ఇక్కడ చూసినట్లయితే, బట్ గాడ్ కమెండెడ్ హిస్ లవ్ టువర్డ్స్ us in that while we were yet sinners Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. వావ్. దేవుడు అంట మన ఎడల ఏం వెల్లడిపరుచుతున్నాడండి? గట్టి చెప్పాలి. వావ్. తన కోపమును కాదు, అర్థమవుతుందండి? తన ఆగ్రహం అంటే ఈజ్ యాంగర్, వెంజన్స్ కాదు. ఏం వెల్లడిపరుస్తున్నాడు? ఆయన ప్రేమను ఎవరి పట్ల వెల్లడిపరుస్తున్నాడు? మన పట్ల. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎలా వెల్లడిపరిచారట? ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు. వావ్. ప్రైజ్ గాడ్. అంటే చూడండి, while we were yet sinners Christ died for us. ఆ విధంగా ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. ఇక్కడ ఉన్నవారు ఎవరన్నా ప్రేమించారండి ఎప్పుడన్నా? అంటే మదర్ని ఫాదర్ని కూడా ప్రేమించవచ్చు. ఎవరినైనా ప్రేమించారనగానే ఎక్కడికో వెళ్ళిపోవద్దు మనసు. ఓకేనండి. హస్బెండ్స్ వైఫ్ని ప్రేమించవచ్చు, వైఫ్స్ హస్బెండ్స్ని ప్రేమించవచ్చు, తమ్ముళ్ళు అన్నలను ప్రేమించవచ్చు, అన్నలు తమ్ముళ్ళను ప్రేమించవచ్చు. ఓకేనా అండి? ఎవరన్నా ప్రేమించారనుకోండి, డూ యు నో సంథింగ్? యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టువర్డ్స్ దెమ్. అవునండి? ఎవరైనా నేను ప్రేమిస్తున్నాను ప్రేమను మనసులో పెట్టుకొని ఉంటారా అండి? ఉంటారా? ఉండరు. అప్పుడు అది ఏమవుతుంది? వన్ సైడ్ లవ్ అవుతుంది. జస్ట్ కిడింగ్. మనసులో పెట్టుకున్నాను అనుకోండి ప్రేమ, అది ఏమవుతుంది? దేవుడిది వన్ సైడ్ లవ్ కాదు. ఆయన ఏం చేశారంటే ఆయన మనసులో ఉన్న ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎట్లా వెల్లడిపరిచాడంటే, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు మన కొరకు మన స్థానమును తీసుకొని ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. వావ్. అది నిజమైన ప్రేమ. వావ్. అందుకొరకు శిష్యులతో అంటాడు యేసయ్య, ఎ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ లే హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. నిజమైన ప్రేమ ఏంటిదంటే, తన సహోదరుల కోసం, తన స్నేహితుల కొరకు ఎవరైతే ప్రాణం పెడతారో అది నిజమైన ప్రేమ. వావ్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ రెవల్యూషన్ని ఆయన పొందుకున్నాడు. ఏమంటున్నాడంటే, మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ దేవుణ్ణి తెలుసుకోక, ఇంకనూ ఆయన ప్రేమను మనము అనుభవించకుండా ఉన్నప్పుడే ఆయన మన కొరకు తన ప్రేమను వెల్లడిపరుస్తూ మన కొరకు ఏం చేశాడంట? చనిపోయాడట. వావ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య ఎందుకు చనిపోయాడు, లేకపోతే ఎందుకు మరణించాడు, తర్వాత తిరిగి లేచాడు అన్న దాని గురించి నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? వై డిడ్ జీసస్ డై? వై డిడ్ జీసస్ టేక్ ద డెత్ ప్లేస్? అవునండి. ఆ డెత్ని తన మీద ఎందుకు తీసుకున్నాడు? చాలా కారణాలు ఉన్నాయి. అయితే మనము ఈ రోజున ఒక్క కారణంను మనము ధ్యానిద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ప్రైజ్ గాడ్. గట్టిగా హల్లెలూయా చెప్తారండి.
యేసయ్య ఏం చేస్తాడంటే మన ఎడల తన ప్రేమను, ఇక కూర్చున్న వారు ఎవరన్నా అనొచ్చు, అయ్యో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అని అనొచ్చు. డూ యు నో సంథింగ్? నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకున్నా యేసయ్య మాత్రం నిన్ను ఎల్లవేళలా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వన్ గుడ్ మెసేజ్ ఫర్ క్రిస్మస్, వన్ గుడ్ మెసేజ్ ఫర్ గుడ్ ఫ్రైడే ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. ఆమేన్. క్రిస్మస్ కావచ్చు, లేకపోతే గుడ్ ఫ్రైడే కావచ్చు, లేకపోతే రిజరక్షన్ సండే కావచ్చు, ఏ రోజుకైనా అద్భుతమైన వర్తమానం దేవుని దగ్గర నుండి ఒకటి ఏంటిదంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. వావ్, యు ఆర్ నాట్ హెల్ప్లెస్, యు ఆర్ నాట్ ఫర్గాటెన్, యు ఆర్ నాట్ లెఫ్ట్ అవుట్, యు ఆర్ బిలవ్డ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అత్యంత ప్రియమైన వాళ్ళు మీరు దేవునికి. నమ్మిన వాళ్ళు ఆమేనండి. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ చూడండి, యేసయ్య అంట తన ప్రేమను మనకు వెల్లడిపరచాడు, తెలియపరచాడంట, ఎక్స్ప్రెస్ చేస్తాడట. ఎలా? మనం ఇంకను పాపములో ఉండగా, ఇంకను పాపులుగా ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడంట. అయితే ఇంకను పాపులుగా ఉండడం అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. వావ్, ఎంతమందికి గుర్తుందండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 చదువుదాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇప్పుడు అందరు ఇటు వచ్చి చూడండి, అందరూ ఏం చేశారట? పాపం. ఒక విధంగా చెప్పాలంటే మనిషి జననమే పాపములోనిదిగా మనము పరిగణించవచ్చు. వి కెన్ కన్సిడర్ ద బర్త్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ఇన్ సిన్. అవునండి. ఆ రోజున ఆదాము హవ్వ ఎప్పుడైతే ఆ అపరాధం చేశారో అప్పటి నుండి ఆ అపరాధం అనేది కంటిన్యూ అవుతూ వచ్చినది. ఓకేనండి, ప్రతి మానవులకు వచ్చింది. అందుకొరకు బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదము లేదు. ఏంటండి? నీకు క్రిస్టియన్ పేరుందా, లేకపోతే ఇతర పేరుందా, ఏ భేదం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నాది క్రిస్టియన్ పేరండి, ఆ మాత్రాన నేను పాపిగా జన్మించలేదా? పాపిగానే జన్మించాను. కానీ దేవుని గొప్పతనం ఏంటిదంటే నేను పాపిగా మరణించని అవసరం లేదు. హల్లెలూయా. నేను పాపిగా మరణించకూడదని యేసయ్య తన ప్రేమను వెల్లడిపరిచి ఏం చేశాడు? నా కొరకు తన ప్రాణమును అర్పించాడండి. ఎవరి స్థానంలో? నా స్థానంలో. వావ్. డూ యు నో సంథింగ్? While we were born, we inherited a sin nature. పాప స్వభావమును మనము ఏం చేసుకున్నాము? ఇన్హెరిటెడ్. ఏమో స్వాధీనపరచుకున్నాము, లేకపోతే స్వాస్యముగా పొందుకున్నాం పుట్టినప్పుడే. అందుకొరకే ఒక చిన్నపిల్లని ఇది చెయ్యొద్దు అంటే ఏం చేస్తాడండి? అదే చేస్తాడు. రిమోట్ ముట్టొద్దు అంటే పిల్లలు ఏం చేస్తారండి? ఎవరైనా నేర్పిస్తున్నారా అండి? అది అబద్ధం ఆడినారు అనుకోండి, ఎలా వస్తుంది వాళ్ళకు? ఎవరైనా నేర్పిస్తారా? ఇట్ ఈస్ సిన్. ద సిన్ నేచర్ వాస్ ఇన్హెరిటెడ్. అయితే గుడ్ న్యూస్ ఏంటిదంటే తిరిగి జన్మించిన రోజున అది మొత్తం రివర్స్ అయిపోయినది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం నీతిమంతులుగా తిరిగి జన్మించిన వాళ్ళము. తిరిగి జన్మించినప్పుడు, యేసుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు. అయితే ఇప్పుడు 9వ వచనం చూద్దాం. రోమన్స్ 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, పాపమునకు ఏమొచ్చినది? దేవుని ఉగ్రత. ఇప్పుడు చూడండి, ఆదాము హవ్వ ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు దేవుని ఉగ్రతను ఎలా చూశారు? ఆ ఏదెను తోటల నుండి బయటికి పంపించవేయబడ్డారు. అప్పుడు వాళ్ళకి రియల్ లైఫ్ ఏంటో తెలిసింది. అంతవరకు ఇట్ వాజ్ హ్యాపీ జాలీ లైఫ్. అవునండి. కానీ ఎప్పుడైతే బయటికి వచ్చారో వాళ్ళకి తెలిసినది. ఇక్కడ చూడండి, మచ్ మోర్ దెన్ being now justified by the blood, we shall be saved from the wrath through him. ఇప్పుడు ఏంటిదంట? యేసయ్య మన కొరకు మరణించాడు, బాగుంది. ఆయన మరణించినప్పుడు ఆయన రక్తమును ధారపోస్తాడు కదండి. ఆ రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంట.
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినందుకు ఏం జరుగుతుందంట? మరింత దేవుని ఉగ్రత నుండి మనము దూరపరచబడ్డ వారము. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? మనమందరం ఎవరి ఉగ్రత నుండి దూరపరచబడిన వారం ఇప్పుడు? వా, దేవుని ప్రేమ మన మీద ఉన్నది, దేవుని ఉగ్రత మన మీద లేదు. నమ్మిన వాళ్ళు ఆమెనండి. గొర్రెపిల్ల రక్తము నీ మీద ఉన్నట్లయితే దేవుని ప్రేమ మాత్రమే నీ మీద ఉంది, ఆయన ఉగ్రత నీ మీద లేదు. ఉగ్రత నుండి మనము విడిపించబడ్డ వారము. ఇంతవరకు అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. 10వ వచనం చదువుదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలండి. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. మనము దేవునికి ఎలా ఉండే యేసును తెలుసుకోక మునుపు విరోధులుగా, ఆయనకు శత్రువులుగా మనం నడుస్తున్నాము. చూడండి, దేవుడు పాపము కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అర్థమైన వాళ్ళు ఆమెనండి. గాడ్ అండ్ సిన్ కెనాట్ గో టుగెదర్, ఫర్ గాడ్ ఈజ్ హోలీ. నమ్మిన వాళ్ళు ఆమెనంటారండి. సో మనము ఆ హోలీనెస్ని అటైన్ చేయడానికి, ఆ హోలీనెస్ని మనము పొందుకోవడానికి యేసయ్య తన రక్తమును దారపోసి మనల్ని హోలీగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఇంతవరకు అర్థమైతే ఆమెనంటారా అండి? అయితే ఇక్కడ చూసినట్లయితే మనం దేవునికి దూరస్తులుగా, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు యేసయ్య తన మరణము ద్వారా, ఎలా మరణము? ఆయన రక్తమును చిందించి మరణమును పొందడము ద్వారా ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులము అయ్యామట. వావ్! దేవునికి దూరస్తులుగా, దేవునికి విరోధులుగా ఉన్న మనము ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాము. ఆమేన్. అందరూ చెప్తారు, నేను దేవునితో సమాధానపరచబడ్డాను. అర్థమవుతుందా అండి? మీరు దేవుని విరోధి కాదు, దేవునితో సమాధానపరచబడ్డవారు. దేవునికి విరోధి ఒక్కరే ఒకరున్నారు, అదెవరు? సాతాను. ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్. సాతాను తప్ప దేవునికి విరోధి ఎవరు లేరు. ఎందుకంటే మనం అత్యంత ప్రియమైన ఆయన సృష్టిగా మనం ఉన్నాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 11వ వచనం గురించి చదువుదాం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఓకే అండి, సమాధాన స్థితి అని ఇక్కడ చెప్పబడింది. ఇంగ్లీష్లో చూసినట్లయితే అటోన్మెంట్ అని ఉంది. ఏమని ఉందండి? అటోన్మెంట్. ఈ సమాధానపరచు స్థితి అనేది ఎలా వస్తున్నది? అటోన్మెంట్ ద్వారా. అటోన్మెంట్ అంటే ఏంటిదంటే పాప పరిహారార్థము. ఏంటిదండి? అంటే యేసయ్య మరణము మన పట్ల ఏంటిది? పాప పరిహారార్థము. ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ ఆ అటోన్మెంట్. ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోయే విషయాన్ని మనము తెలుసుకుందాం. ఇంతవరకు ఇంట్రడక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో జీసస్ ఈజ్ ఆ అటోన్మెంట్. అందరూ చెప్పండి, జీసస్ ఈజ్ మై అటోన్మెంట్. యేసయ్య నా పరిహారార్థము. చూడండి, ఎవరన్నా తప్పు చేశారనుకోండి, దానికి పరిహారార్థం అనేది ఉంటుంది. అవునండి? అయితే మనము తప్పు చేస్తే మన పరిహారార్థం ఎవరయ్యారు? మన రక్షకుడైన యేసయ్య. అది ఆయన ప్రేమ. ఆల్రైట్, ఇది మనసులో ఉంచుకొని లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు కొలోషియన్స్. కొలసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 చదువుదాం. అందరు అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్తారండి. కొలస్సీ 1:21-22. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భేదము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ఇక్కడ మళ్ళీ మనం చూస్తాము ఏంటిదంటే యేసయ్య తన మరణం ద్వారా మనల్ని ఏం చేశాడంట, సమాధానపరిచాడట. ఓకేనండి. సో మనల్ని దేవునితో సమాధానపరచడానికి యేసయ్య మరణం అనేది పాప పరిహారార్థంగా, అటోన్మెంట్గా ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. అయితే ఇక్కడ చూసినట్లయితే మరలా ఇక్కడ చెప్తుంది, మనము దూరస్తులుగా ఉన్నప్పుడు, దేవుని శత్రువులుగా మనం ఉన్నప్పుడు, మన చెడ్డ పనుల ద్వారా దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంట, ఆయన మనల్ని సమాధానపరిచాడట. దేని ద్వారా? తన మరణము ద్వారా. వా. సో యేసయ్య మరణం ఏంటి తెలుసా అండి? మనల్ని దేవునితో సమాధానపరచు ప్రక్రియ. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్తారండి. ఇప్పుడు దేవునితో సమాధానపరిచి ఏం చేశాడంటే ఇక్కడ మనల్ని నిర్దోషులుగాను, నిందారహితులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టాడట. వా. ఆయన మరణం ఎందుకు తీసుకున్నాడు? 3 విషయాలు ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటిదండి? మొదటిది, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. అంటే ఏంటి? పాపముతో దూరస్తులుగా ఉన్న మనము, పాపముతో చెడ్డ క్రియలతో దేవునికి శత్రువులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఎలా చేశాడంట? నిర్దోషులుగా, నిందారహితులుగా. వావ్ వావ్. అంటే యేసయ్య మరణం ఏం చేస్తున్నది మనల్ని? కేవలం మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసయ్య రక్తం నా మీదకి వచ్చినందుకు నేను పాపిగా ఉన్న నేను పరిశుద్ధుడిగా అయ్యాను. కానీ దానికంటే శ్రేష్ఠ స్థితి ఇంకొకటి ఉన్నది. ఏంటిదంటే నిర్దోషులము మనము. ఇంగ్లీష్లో చూసినట్లయితే నేను చదువుతాను చూడండి. In the body of his flesh through his death to present you holy and unblameable and unreprovable. వావ్. ఎవ్వరు మనల్ని నిందించని విధంగా ఆయన మనల్ని చేశాడంట. హల్లెలూయా. అంటే ఎవరు నన్ను తప్పెత్తి చూపెట్టలేరు. దట్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ ఫర్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. మనం ఏమయ్యామంట? అన్బ్లేమబుల్, అన్రిప్రూవబుల్. అంటే నిరపరాధులుగాను, నిర్దోషులుగాను. అంటే ఎవరు ఎటువంటి అపరాధము మన మీద మోపలేరు. నమ్మిన వాళ్ళు ఆమేనానండి. గట్టిగా ఆమేనానండి. ఎవరన్నా మీ మీద ఏమన్నా అపరాధం మోపగలుగుతారండి ఈ రోజున? యేసయ్య రక్తము, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఎటువంటి 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 అపరాధము కూడా ఎవరు మన మీద మోపలేరు. ఆ గొప్ప స్థితి, ఆ శ్రేష్టమైన స్థితి యేసయ్య తన మరణము ద్వారా మనకిచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం వెళ్ళని అవసరం లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు, ఎంతమంది గుర్తుందండి? క్రీస్తు యేసునందు ఉంటే మనకి ఏ శిక్షా విధి? దెర్ ఇస్ నో కండమ్నేషన్. అంటే నీ మీద ఏ అపరాధం లేదు కాబట్టి ఏ కండమ్నేషన్, శిక్షా విధి లేదు. ఒకవేళ నీ మీద అపరాధం ఉందనుకోండి, శిక్షా విధి ఖచ్చితంగా ఉంటుంది కదా. అర్థమవుందా అండి? సో యేసయ్య మరణము మనల్ని దేవునితో సమాధానపరిచినది. ఎలా? పాప పరిహారార్థముగా. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ నౌ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆయన మరణము, ఆయన పరిహారార్థ బలి, లేకపోతే ఆయన పరిహారార్థ త్యాగము ఏ విధంగా మన జీవితాల్లో పనిచేస్తున్నది అన్నది మనము ఇప్పుడు చూద్దాం. ఎంత సిద్ధంగా ఉన్నారు? కమాన్, లెట్స్ గో టు హీబ్రూస్. నేను ఎక్కువసేపు తీసుకోను, కొద్దిసేపే, కానీ చాలా జాగ్రత్తగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నారండి? యా. హీబ్రూస్ 9. పదకొండు నుండి 14 వరకు మనం చదువుదాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి
హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. నెక్స్ట్. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. వావ్. ఇందులో చాలా విషయాలు మనము ధ్యానించగలము. అయితే లెట్స్ జస్ట్ లుక్ ఇన్ టు అన్ అవుట్లైన్. ఓకేనండి, అవుట్లైన్ మాత్రమే చూద్దాం. ఇక్కడ చూస్తే యేసయ్య ప్రధాన యాజకుడిగా వచ్చాడట. ఎలా వచ్చాడండి? చూడండి, ఎందుకు ఈ సినాప్టికల్గా ఈ వచనము మనకు మాట్లాడుతున్నది. యేసయ్య ఎలా వచ్చాడంటే అండి, ప్రధాన యాజకుడు. అసలు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఎందుకు బైబిల్ యేసయ్య ప్రధాన యాజకుడిగా వచ్చి ఆ సమాధానపరచు ప్రక్రియను కొనసాగించాడు? అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? ఎందుకు బైబిల్ ప్రత్యేకంగా చెప్తా ఉన్నది ఇక్కడ యేసయ్య ప్రధాన యాజకుడిగా వచ్చి? చూడండి వర్స్ 11. బట్ క్రైస్ట్ బీయింగ్ కమ్ అండ్ హై ప్రీస్ట్ of good things to come by a greater and more perfect tabernacle, not made with hands, that is to say, not of this building. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. రాబోవుచున్న మేలుల నిమిత్తము. దేని నిమిత్తం అండి? అంత చెప్పండి, గట్టి చెప్పండి. రాబోచున్న మేలు నిమిత్తం ఆయన ఎలా వచ్చాడట? ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. తానే నిత్యమైన ఎలా సంపాదించాడు? ఆయన మరణ త్యాగం ద్వారా. అర్థం ఉందండి? ఆయన మరణ త్యాగం ద్వారా. ఈ భాగము మనకు అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఏం చేసేవాడో మనకు తెలియాలి. యేసయ్య బలియాగము గొప్పతనం మనకు తెలియాలి అనంటే పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఏ విధంగా ఏటా అంటే ఎవ్రీ ఇయర్ తను ఇశ్రాయేల్ ప్రజల గురించి తన కుటుంబం గురించి బలి అర్పణ అర్పించేవాడో మనకు తెలియాలి. ఎంతమంది తెలుసండి? డే ఆఫ్ అటోన్మెంట్ పాత నిబంధనలో ఏముంటుందండి? డే ఆఫ్. ఒక్కసారి మనం పాత నిబంధనకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ముగించుకుందాం. లెట్స్ గో టు లెవిటికస్ చాప్టర్ 16. లెవిటికస్, లేవియా కాండము 16వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తే ఈ అధ్యాయంకి సైడ్ హెడ్డింగ్ ఉంటుంది. ఏముంటుందంటే ద డే ఆఫ్ అటోన్మెంట్. ఎంతమంది బైబిల్లో ఉందండి అది? ద డే. ఈ యొక్క అధ్యాయానికి సైడ్ హెడ్డింగ్ ఏముంటుంది? డే ఆఫ్ అటోన్మెంట్. యూజువల్గా యూదుల క్యాలెండర్ ప్రకారము 7th month 10th డే, డే ఆఫ్ అటోన్మెంట్. ఏంటండి? 7th month 10th డే. ఏంటిది? డే ఆఫ్ అటోన్మెంట్. గ్లోరీ టు గాడ్. ఓకేనా అండి? ఓ ప్రైజ్ గాడ్. 7th month 10th డేట్. వండర్ఫుల్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ అటోన్మెంట్ ఇశ్రాయేల్ ప్రజలకు సంవత్సరంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఏంటిదండి? చాలా. ఎందుకు? దేవునికి వాళ్ళు ప్రార్థన చేయాలన్నా చూడండి, బైబిల్ మనకు చెప్తుంది మన అపరాధములు ఏమవుతాయంటే దేవునికి మనకు మధ్యలో
అడ్డుగోడగా, అవునండి, అడ్డుగోడగా ఆపుతుంది అని మనం బైబిల్లో మనం చూస్తాము. అయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో సంభాషించాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా ఈ డే ఆఫ్ అటోన్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ పాప పరిహారార్థ బలి రోజు. ఓకేనండి. అయితే ఇప్పుడు చూద్దాం, 6వ వచనం చదువుదాం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసెను. చాలండి. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు అక్కడ? అహరోను. ఎవరండి? అహరోను. యేసయ్య ఎవరిలాగా వచ్చాడని ఇంతకు మనం చదవము హెబ్రీలకు రాసిన పత్రికలో. ప్రధాన యాజకుడుగా. అంటే ఏంటి? ప్రధాన యాజకుడు ఏ విధంగానైతే పాప పరిహారార్థ బలి ఇచ్చేవాడో అదే విధంగా యేసయ్య ఈ లోకానికి ప్రధాన యాజకుడుగా వచ్చి తన్ను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. ఈ సత్యమును నమ్ముతున్న ప్రతి ఒక్కరు గట్టిగా హల్లెలూయా అంటారండి. ఇప్పుడు ఇది గమనిద్దాం. ఇక్కడ ఈ డే ఆఫ్ అటోన్మెంట్ రోజున 3 బలులు జరుగుతాయి. ఎన్ని బలులు? ఎన్నండి? 3. మొట్టమొదటిది అహరోను అంటే ప్రధాన యాజకుడు తన కొరకు తాను ఒక బులాక్ని అంటే కోడెను, అంటే ఏంటి, ఒక బులాక్ అంటే ఒక దూడను అని చెప్పొచ్చు సింపుల్గా. ఒక దూడను తన కొరకు తాను ఏం చేస్తాడట? బలి అర్పించుకోవాలట. అంటే చూడండి, ఎందుకు బలి అర్పించాలి? 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఓకే, చూడండి, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇది ప్రతి ఒక్క రిలీజియన్ నమ్మే సిద్ధాంతము. ఎక్కడ పాప క్షమాపణ కావాలన్నా, ఎక్కడ ప్రాయశ్చిత్తం కావాలన్నా ఏం జరగాలండి? రక్తము చిందించబడాలి. ఆదాము హవ్వ ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపెట్టారో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆకులతో వస్త్రము చేసుకొని కప్పుకున్నారు. అయితే దేవుడు వచ్చి ఏం చేశాడు? రక్తము చిందించి ఆ బ్లడ్ గార్మెంట్స్ని వాళ్ళకు ఇవ్వడం మనము చూస్తాము. గార్మెంట్స్ ఆఫ్ స్కిన్. అవునండి, అవునండి. ఎందుకు దేవుడు ఎందుకు అది చేశాడు? ఎందుకనంటే ఆ రక్తము చిందడం ద్వారా వాళ్లకు పాప ప్రాయశ్చిత్తము జరిగినది. అర్థమవుతుందండి? తర్వాత కయ్యను ఏబేలు ఇద్దరు ఏం చేశారు? బలులు అర్పించారు. కయ్యను ఏం చేశాడు? తను కష్టపడి పండించిన అంటే వెజిటేబుల్స్ని వాటిని పట్టుకొని వచ్చాడు. ఏబేలు ఏం చేశాడు? క్రొవ్విన ఒక పొట్టేల్ను అంటే ఒక షీప్ని తీసుకొని వచ్చి ఆఫరింగ్ ఇచ్చాడు. దేవుడు దేని యాక్సెప్ట్ చేసేటప్పుడు మనందరికీ తెలిసిన స్టోరీ. ఎందుకనంటే దేవుడు వారి పక్షాన కదులలాగున ఎక్కడైతే రక్తము చిందింపబడిందో అక్కడ దేవుని ఫేవరు వాళ్ళ పైన మూవ్ అవ్వడం జరిగినది. ఇంతవరకు అర్థమవుతుంది కదండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అహరోను ఏం చేసేవాడు? ఫస్ట్ ఆయన తన కొరకు తాను ఒక బులాక్ని, దేనండి, ఒక కోడెను ఏం చేసేవాడు? అర్పించేవాడు. అయిపోయిన తర్వాత 7వ వచనం, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. చూడండి, 3 తీసుకుని, ఒక కోడెను, 2 మేకలను. ఎన్నండి? 2 మేకలు. ఎన్ని మేకలు? సో ఈ 2 మేకలు ఎలా ఉండాలంటే మామూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 సేమ్ ఏజ్, సేమ్ హైట్, సేమ్ టైప్ ఉండాలి. ఎటువంటి డిజీజ్, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు. శ్రేష్టమైన మేకలు ఈ 2గా ఉండాలి, దేవునికి అర్పించేవి. చూడండి, నెక్స్ట్ ఆ 2 తీసుకొచ్చి ఎక్కడ పెడతారంట? యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.
టాబర్నాకల్ డోర్ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. 8వ వచనం. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలను. చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. పాప పరిహారార్థము, ప్రాయశ్చిత్తము. ఏమున్నాయండి? అంటే ఒక మేక దేనికి వెళ్తుంది? పాప పరిహారార్థము. ఇంకొక మేక దేనికి వెళ్తుంది? ప్రాయశ్చిత్తము. సో ఈ 2 మేకలు ఉన్నప్పుడు ఎలా డిసైడ్ చేస్తాడు అహరోను ప్రధాన యాజకుడు? చీటీ చేసి ఇలా వేస్తాడు. ఏ మేకకు ఏది పడుతుందో అది ఆ మేక ఫ్యూచర్ అన్నమాట. ఓకేనండి. సో ఈ రోజున మనం పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడు కాబట్టి వి డోంట్ ఫాలో చీట్స్. ఓకేనండి. వి జస్ట్ బిలీవ్ ద వర్డ్ అండ్ వీ డోంట్ గో బై చీట్స్. ఓకేనండి. కొంతసార్లు దేవా నేను నా కెరియర్లో ఏం చేయాలని కొంతమంది చీట్లు వేస్తారు. మనం చీట్లు వేయొద్దు. అంటే నేను చిట్టులు పాడడము అది అంటలేను. అంటే డైరెక్షన్ తెలుసుకోవడానికి వి నో లాంగర్ నీడ్ చీట్స్. వీ హ్యావ్ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి? ఎవరు చెప్తారు? 2 మేకలు. ఇప్పుడు ఒక మేక మీద మొదటిది ఏం పడుతుందట? పాప పరిహారార్థము. ఏం పడుతుందండి? ఇంకొక చీటికి ప్రాయశ్చిత్తము. ఆ మేకను ఏమని ఉన్నారు? ఎస్కేప్ గోట్. విడిచిపెట్టు మేక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. మొదటిగా పాప పరిహారార్థం మేకను తీసుకొని వచ్చి బలి అర్పించి దాని రక్తమును తీసుకొని ప్రధాన యాజకుడు ఎవరు లోనికి వెళ్ళరు. ఆయన అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి 7 సార్లు దాని వింగ్స్ మీద స్ప్రింకిల్ చేయాలి. ఓకేనండి. చేసి వచ్చిన తర్వాత ఈ 2వ మేక ఉంది కదండి, ఏంటిది? విడిచిపెట్టు మేక. దేని కొరకు ఇది? ప్రాయశ్చిత్తం కొరకు. దీన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే సమాజం అందరి ముందు ఎక్కడ పెట్టారు దీన్ని? దేవాలయం అంటే టాబర్నాకల్ డోర్ దగ్గర పెట్టారు కదా. ఆ డోర్ దగ్గర అందరి ముందు చేతులు తల మీద ఉంచి ఏం చేస్తారండి? చేతులు తల మీద ఉంచి ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నీ కూడా దాని మీద ఒప్పి దాని మీద మోపుతారు. అర్థం ఉందండి? ఇశ్రాయేల్ ప్రజలు అపరాధాలన్నీ ఎవరి మీద మోపుతారు? ఇక్కడ ఆ మేక మీద. ఆ మేక మీద మోపి ఆ మేకను ఎక్కడ తీసుకెళ్తారు? అరణ్యమునకు తీసుకుపోతారు. ఓకేనండి. ఒకటేంటిది? పాప పరిహారార్థం. ఇంకొకటి దాని అర్థం ఏంటి? మనం అనుకుంటాము పాప పరిహారార్థం అయితే అయిపోద్ది కదా, మళ్ళీ ప్రాయశ్చిత్తం ఏంటిది కదా? అవునా కదండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 15వ వచనం ఒకసారి చదువుదాం. 15వ వచనం 15-16. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షింపవలను. అట్లు అతడు ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగ్గుచుండును గనుక అతడు దాని ప్రాయశ్చిత్తము చేయవలను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పాప పరిహారార్థ బలి ద్వారా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల పాపాలన్నిటి కొరకు ఆ ఒక సిన్ ఆఫరింగ్ కొరకున్న మేకను అర్పించి దాని రక్తంతో ఆ పరిశుద్ధ స్థలమును పవిత్రపరుస్తున్నాడు. ఓకేనండి. ఎందుకంటే పరిశుద్ధ స్థలం పవిత్రపరచబడితే దేవుని సన్నిధి ఆ ప్రజలందరి మీద ఈజీగా ఉండులాగున అది చేయడం జరుగుతూ ఉన్నది. అయితే 20వ వచనం నుంచి చదువుదాం.
అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను. ఆమేన్. చాలండి. ఇప్పుడు 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 అర్థమైందండి. నేను చెప్తున్న స్టోరీ ఏది నేను అల్లింది కాదు, బైబిల్ ఉన్న స్టోరీయే. నేను చెప్తున్నా ఏం జరుగుతుందో అది అంత బైబిల్లో మనకు రికార్డ్ చేయబడింది. ఇక్కడ ఏం జరిగిందంట, ఏం జరుగుతూ ఉన్నది, అహరోను ఆ ఒక విడిచిపెట్టు మేక మీద ఇశ్రాయేల్ ప్రజల పాపాలన్నీ రిలీజ్ చేసి మోపి దాన్ని అరణ్యంలోనికి తీసుకెళ్తారు. యూజువల్గా ఈ మేకను అజజల్ అంటారు. అజజల్ ఏమంటారు? అజజల్ అంటే విడిచిపెట్టు, అంటే అందరి పాపాలు మోపి విడిచిపెట్టు. ఓకేనండి. దీని గురించి చాలా 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 లోతైన విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ టైం మేబీ వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. కానీ ఇప్పుడైతే మనం ఇది ఒక్క విషయంలో మనం ధ్యానిద్దాం. ఈ స్కేప్ గోట్ ఏదైతే ఉందో, ఈ విడిచిపెట్టు మేక, దాని మీద పాపాలన్నీ మోపి దాని అరణ్యంలోకి వెళ్ళి వదిలేస్తారు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న క్రూర జంతువుల చేత అది హతం అవుతుంది. దాని ద్వారా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న పాపం అంతా కూడా, వారి పాపం అంతా కూడా వాళ్ళ క్యాంపును వాళ్ళ క్యాంప్ను ఏమంటాము, వాళ్ళ గుడారాలు, వాళ్ళ ఆ సమూహమును విడిచి వెళ్ళిపోలాగున దాన్ని అలా చేస్తున్నారు. ఓకేనండి. ఇప్పుడు ఇది యేసయ్యలో మనకు ఏ విధంగా వర్తిస్తుంది అన్నది చూసే ముందు 30వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. 30వ వచనము. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను. ఆ దినమున యెహోవా సన్నిధిని మీరు ఆ దినం ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. ఓకే అండి. మీతో చెప్తారనమాట. 10th డే 7th month. ఓకేనండి. 7th month 10th డే అది జరుగుతుంది. అది మహావిశ్రాంతి దినం మీకు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఇది మన మనసులో ఉంచుకుందాం. ఒకటి పాప పరిహారార్థము, ఇంకొకటి ప్రాయశ్చిత్తము. పాప పరిహారార్థం అంటే ఏంటిదంటే ద ప్రైస్ ఫర్ ద సిన్. ఓకేనండి. ఏంటిదండి? ప్రైస్ ఫర్ ద సిన్. ప్రాయశ్చిత్తం అంటే ఏంటిదంటే ద ఫర్గివ్నెస్ ఆర్ ద రిమూవల్ ఆఫ్ ద సిన్. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మొదటి మేక ఏం చేస్తుంది అంటే ఏమంటాం, పాప పరిహారార్థం. ఇట్ ఈస్ ద ప్రైస్ ఫర్ ద సిన్ దట్ ఇజ్రాయెల్ అండ్ ఆల్ ద పీపుల్ డిడ్. రెండవది ఏంటిది? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఇక్కడ పాపము ఒక వెల చెల్లించబడిన తర్వాత ఆ పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తం, ఇంకా అపరాధము లేదు అని చెప్పడానికి ఏం జరుగుతుంది? స్కేప్ గోట్ మీద అందరి పాపాలు మోపి దాన్ని అరణ్యంలో విడిచేవాళ్ళు. ఇప్పుడు ఇది మనసులో ఉంచుకొని హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్ళి మనం ముగించుకుందాం. రియల్ క్విక్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అందరు అక్కడ ఉన్నారండి? ఓకే. 12, 13, 14 చదువుదాం ఇప్పుడు.
మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. చూడండి, యేసయ్య అంట మేకల రక్తము కోడెల రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి ఎక్కడ చేరాడట? పరిశుద్ధ స్థలము చేరాడు. ఎంతమందికి గుర్తుంది? యేసే తిరిగి లేచిన తర్వాత మరియా యేసేను తాకడానికి వస్తూ ఉంటే ఏమంటాడు యేసయ్య? నన్ను ముట్టుకోకూడదు, ఎందుకు? నేను ఇంకను తండ్రి యొద్దకు చేరలేదు. అంటే ఏంటి? యేసే అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రక్తమును అతి పరిశుద్ధ స్థలంలో అంటే పరలోకంలో స్ప్రింకిల్ చేయనై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకు యాజ్ హీ వాజ్ ఆన్ దట్ హోలీ డ్యూటీ, హీ ఆస్ దట్ మేరీ నాట్ టు టచ్ హిమ్. ఓకేనండి, ఇప్పుడు ఇది మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడండి? ఆ గొర్రెల కోడెల రక్తముతో కాక ఒకేసారి తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలంలో విమోచనముగా ఎటర్నల్ రిడెంప్షన్. ఏంటిది అది? Verse 12, eternal redemption, obtain eternal redemption. నిత్యమైన విమోచన సంపాదించి యేసయ్య ఏం చేశాడంటే తన రక్తముతో నిత్యమైన విమోచన. అందరూ చెప్పండి, నిత్యమైన విమోచన. ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా. ఏ రోజండి? 7th month 10th day. ఓకేనండి, ఎప్పుడండి? 7th month 10th day ఖచ్చితంగా ఈ యొక్క రిలీజియస్ సెరమనీ చేసేవాడు. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా. సో ఇది చేయడం ద్వారా ఒక్క సంవత్సరం వరకు ఏం జరుగుతున్నది? ఇశ్రాయేలు ప్రజల పాపాలు క్షమించబడి వాళ్ళు కప్పబడుతున్నారు. అర్థమవుతుందండి? గొర్రెల కోడెల మేకల కోడెల రక్తముతో వారు కప్పబడుతూ ఉన్నారు. అయితే యేసయ్య ఇప్పుడు ఏం చేశాడు? ఒకేసారి ఆయన మరణము ద్వారా నిత్య పరిహారార్థము చెల్లించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు 13వ వచనం చదువుదాం. ఏలయనగా మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వానిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. చాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు గొర్రెలు మేకలు కోడెల రక్తము ఒకవేళ వారి పాపాలను క్షమించి వారికి సంవత్సరం పాటు విడుదలను కలిగిస్తే యేసయ్య రక్తము ఏం చేస్తుందంట? మనకు నిత్యము విమోచనముగా ఉన్నదట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మనము ఏ బలి అర్పణను అర్పించిన అవసరం లేదు. ఎందుకనంటే యేసయ్యనే నిత్య బలి అర్పణగా మన కొరకు అయి ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిస్ గుడ్ ఫ్రైడే లేకపోతే ఆ గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగినది? యేసయ్య హీ హస్ బికమ్ సాక్రిఫైస్ వన్స్ ఫర్ ఆల్. ఆమేన్. అర్థమైందండి? తాను నిత్యత్వమునకు ఒకే వ్యక్తిగా బలియాగముగా మారి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ చూసినట్లయితే గొర్రెలు కోడెలు మేకల రక్తము ఏం జరిగింది? పాపమును కప్పి దేవునికి కేవలము వాళ్ళు యాక్సెస్ని వాళ్ళకి ఇచ్చి ఉన్నది, కానీ వాళ్ళ హృదయం మాత్రము ఆ కండెమ్నేషన్తో ఆ గిల్ట్తో ఉండిపోయేది. కానీ ఇప్పుడు యేసయ్య రక్తం ఏం చేసిందంట? ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తాము, purge your conscience from dead works to serve the living God. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య రక్తం ఏం చేసిందంటండి? మన సాక్షి అంటే కేవలం మన పాపములను తుడిచిపెట్టలేదు, మన సాక్షిని కూడా తుడిచిపెట్టిందంట యేసయ్య రక్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 21, 22 చదువుదాం.
అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూడండి, రక్తము చిందింపపోతే పాప క్షమాపణ లేదు. అందుకొరకు యేసయ్య ఏం చేశాడు? తను మరణించినప్పుడు తన రక్తమును చిందించి మరణించి ఉన్నాడు. ఎందుకనంటే హీస్ ద సాక్రిఫైస్ వన్స్ ఫర్ ఆల్. ఆమె అందరు వన్స్ ఫర్ ఆల్, ఒకసారి వన్స్ ఫర్ ఆల్. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటిదంటే యేసయ్య బలియాగం ద్వారా మనము ఇంతకు చూసాం కానీ పరిశుద్ధులము, నిర్దోషులము, నిందారహితులము. ఏంటిదండి? పరిశుద్ధులము, నిర్దోషులము. ఎందుకు అయ్యాం తెలుసా అండి? యేసయ్య రక్తము మన కాన్షియస్ని కూడా క్లీన్ చేసింది కాబట్టి. గొర్రెల రక్తము కాన్షియస్ని క్లీన్ చేసేది కాదు, కేవలము మన పాపాలు కప్పి అలా నడిపించేది. అర్థమవుతుందండి? యేసయ్య రక్తం ఏం చేసిందంటే మన సాక్షిని శుద్ధి చేసింది. అందుకో మనం పాడతాం కదండి, మన సాక్షిని శుద్ధి చేయును యేసయ్య రక్తము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఏంటి? మన మనస్సాక్షి ఇప్పుడు ఎలా చేయబడింది? ఎటువంటి దోషము లేని విధంగా మార్చబడింది ఏ రోజైతే మనము యేసయ్యను రక్షకుడుగా అంగీకరించామో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇక్కడితో మనం ముగించుకుందాం. 10వ అధ్యాయము 14వ వచనము, హెబ్రీ 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేని ద్వారా? ఒక్క అర్పణ. అప్పుడు సంవత్సరానికి ఎన్ని అర్పణలు జరిగేవండి? 3 అర్పణలు. అహరోను కుటుంబం కొరకు, ఇశ్రాయేల్ ప్రజలందరి కొరకు 2. అవునండి. అయితే ఇప్పుడు ఒక్క అర్పణ ద్వారా ప్రజలందరినీ ఏం చేశాడంట? యేసయ్య పరిశుద్ధపరచాడంట. ఇంగ్లీష్లో చదివితే చూడండి, ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హ్యాడ్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దెమ్ దట్ ఆర్ శాంక్టిఫైడ్. నిత్యత్వానికి ఆయన పరిశుద్ధపరచాడు. వావ్. అంటే చూడండి, యేసయ్య రక్తముతో ఏంటి? పాప పరిహారార్థం ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, మన కాన్షియన్స్ కూడా సంపూర్ణంగా క్లీన్ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో పాత నిబంధనలో జరిగిన బలులకు ఇది అయ్యేది కాదు, కానీ యేసయ్య రక్తం ద్వారానే మన కాన్షియన్స్ కూడా పర్జ్ అయి ఉన్నది, మన కాన్షియన్స్ కూడా పవిత్రపరచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మనము నేర్చుకుంటుంది ఏంటంటే యేసయ్య మరణము ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆఫరింగ్ ఫర్ మ్యాన్ కైండ్. ఏంటిదండి? యేసయ్య అర్పణము, యేసయ్య మరణము ఏంటిదండి? మానవాళి కొరకు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆఫరింగ్. అందరూ చెప్పండి, పర్ఫెక్ట్ ఆఫరింగ్. గట్టిగా, పర్ఫెక్ట్ ఆఫరింగ్ చెప్తామా? జీసస్ డెత్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆఫరింగ్ ఫర్ మీ. ఆమేన్. అర్థమవుతుందండి? యేసయ్య బలి అర్పణ మన కొరకు పరిపూర్ణమైన, సంపూర్ణమైన నిత్యత్వమునకు బలి అర్పణగా ఉన్నది.